హలో అండి, నేను డాక్టర్ రామరాజు, కృష్ణ ఐవీఎఫ్ క్లినిక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణ ఐవీఎఫ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడేది ఐవీఎఫ్ ముందు ఏ ప్రికాషన్స్ తీసుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుందని. ఇవి జనరల్గా 3 కింద డివైడ్ చేస్తాం. ఒకటి ట్రీట్మెంట్ ముందు, రెండోది డ్యూరింగ్ ట్రీట్మెంటు, మూడోది ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, నాలుగోది జనరల్ ప్రికాషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ ఆప్టిమమ్గా ఉందో లేదో చూసుకోవాలి, వెయిట్ ఆప్టిమమ్గా ఉందో లేదో చూసుకోవాలి. మనకి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి ప్రాపర్గా కంట్రోల్లో ఉన్నాయో లేదో చూసుకుంటే దీన్ని బట్టి ఇట్ మేక్స్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ప్రీ ఐవీఎఫ్ ప్రికాషన్స్లో డైట్ ప్రాపర్గా తీసుకుని, న్యూట్రిషనల్ బ్యాలెన్స్ డైట్ తీసుకుని, కెమికల్ ఎక్స్పోజర్కి అవాయిడ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే 10 to 14 days దగ్గర రెగ్యులర్గా ఇంజెక్షన్స్ అప్రాక్సిమేట్లీ ఒక గివెన్ టైంలో చేయించుకుంటే డ్రగ్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ గుడ్ క్వాలిటీ మెడికేషన్ సెలెక్ట్ చేసుకోవటం, బికాజ్ గుడ్ క్వాలిటీ మెడికేషన్ వలన ప్రాపర్ స్టిమ్యులేషన్ వస్తుంది. మూడోది ఏంటంటే ఆ కోల్డ్ చైన్ గురించి కనుక్కోవటం. ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మీరు సరిగ్గా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారా, సరిగ్గా స్టోర్ చేసుకుంటున్నారా అనేది అర్థం చేసుకోవటం. నాలుగోది ఏంటంటే ఎనీ మెడికేషన్ మీరు యూజ్ చేసినప్పుడు మీ ఫిజిషియన్కి చెప్పటం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సిన్స్ అలోపతిక్ మెడికేషన్ యూజ్ చేస్తున్నాం కనుక వీలైనంత వరకు హోమియోపతిక్ అని, ఆయుర్వేదిక్ అని, యునానిక్ అని యూజ్ చేయదు. ఎందుకంటే అవి నెగిటివ్ సిస్టమ్స్ కాదు, బట్ వీ డోంట్ నో ద ఇంటరాక్షన్ ఆఫ్ దోస్ డ్రగ్స్ టు ది అలోపతిక్ సిస్టమ్. అంచేత మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి అవి యూజ్ చేస్తారు. ది థర్డ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ ది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫీవర్ మోర్ దాన్ 2 days వస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ప్రెగ్నెన్సీ రాదు. సిమిలర్లీ లాట్ ఆఫ్ బాడీ ర్యాషెస్ వచ్చినా సరే ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అక్కడ కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో ఈ సిచ్యువేషన్స్లో ఎలా అవాయిడ్ చేస్తామంటే అన్నీ మన చేతిలో ఉండవు కనుక క్రౌడెడ్ ప్లేసెస్లో వెళ్ళకుండా ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేసుకుని ప్రాపర్ క్లీన్ వాటర్, క్లీన్ ఫుడ్ తీసుకుంటే ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఈ ప్రికాషన్స్ తీసుకున్న వలన ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. బట్ ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే పడుకుని ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది, 100% బెడ్ రెస్ట్ తీసుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది అది టోటలీ మిత్. దాన్ని బట్టి 1% కూడా ప్రెగ్నెన్సీ డిపెండ్ అవ్వదు. రెస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బెడ్ రెస్ట్. ఐవీఎఫ్ అయిన తర్వాత రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీ చెప్పడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ సమ్టైమ్స్ పెయిన్ ఉంటుందని. ఇన్ఫ్యాక్ట్ వెస్ట్రన్ కంట్రీస్లో వేరే ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంటుంది కనుక అక్కడ ద ఉమెన్ ఈజ్ అలౌడ్ టు గో బ్యాక్ టు వర్క్. హెల్త్, న్యూట్రిషన్ ప్రికాషన్స్ తీసుకోవటం, క్వాలిటీ ఆఫ్ మెడికేషను, టైమింగ్ ఆఫ్ మెడికేషను, డాక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవటం, ఈ ప్రికాషన్స్ తీసుకున్న వలన ఇట్ విల్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఫ్రమ్ ఆల్ ఆఫ్ us from Krishna IVF Clinic and Krishna IVF channel. Have a wonderful day, Andy.